కోర్టులో కేసు కొనసాగుతుండగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు కొంతమంది వ్యక్తులతో కుమ్మక్కై సంబంధిత స్థలంలో మీటర్ కేటాయించగా తాండూరు మున్సిపాలిటీకి చెందిన ఇంద్రనగర్ వాసి అబ్దుల్ రజాక్ శనివారం నాడు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సర్వే నెంబర్ 51 కాగా గతంలో తహసీల్దార్ అధికారులు సర్వే నిర్వహించి తమ సర్వే భూమిని పేర్కొన్నప్పటికీ పక్కన ఉన్న సర్వే నెంబర్ 5లో గల వ్యక్తి అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించి మీటర్ను తీసుకున్నారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలి అని కోరారు. స్పందించిన విద్యుత్ శాఖ ఎస్సీ తాండూరు ఏసీకి ఫోన్ చేసి ప్రస్తుతం ఆ మీటర్ను వెంటనే తొలగించాలి అని సూచించారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద సర్వే చేసి 51 ఈ సర్వే నంబర్ అని క్రిమినల్ కేసు కూడా బుక్ చేసినారు. చేసే మీదకి కూడా వాళ్ళు దౌర్జన్యంగా పెద్ద శక్తులని పెట్టుకొని దౌర్జన్యంగా మా మీద బాధ పెడుతున్నారు. ఇది న్యాయం కాదు. మాకు అందరూ మీరు ఆఫీసర్లు కానీ పొలిటికల్ లీడర్లు కానీ మీకు అందరు మాకు సాయం చేయాలి అని ఉన్నది లీగల్ ఏమున్నది ఆ దాన్ని చూసి మా కాయిదాలు చూసి మాకు న్యాయం చేయమని మేము అడగడానికి ఎస్సీ సార్ దగ్గర వచ్చినాము. ఎస్సీ సార్ న్యాయం చేస్తా అని మాట ఇచ్చినారు. 100% మీకు మాట ఇస్తున్నాను. మేము న్యాయం చేస్తాము. ఏం శిక్ష అయితే కూడా ఎవరో మీటర్ ఇచ్చినారు కదా వాళ్ళ మీద ఏమైనా అవసరం పడితే కూడా మేము చర్య తీసుకొని సస్పెండ్ చేస్తామని చెప్పే మాట అంటున్నారు. మీ సర్వే నెంబర్ ఎంత? వాళ్ళ సర్వే నెంబర్ ఎంత? వాళ్ళ సర్వే నెంబర్ 5 షైపూర్ విలేజ్, మా సర్వే నెంబర్ 51 మరట్పల్లి విలేజ్. మా భూమి టోటల్ 11 ఎకర్స్ 16 గుంటాస్ ఆల్ రికార్డ్ ఉన్నది. ఇప్పుడు కూడా మీరు ఆల్రెడీ ధరణి రికార్డు కొట్టి చూస్తే కూడా తెలుస్తుంది. వాళ్ళ రికార్డ్ ఏం లేదు. ఖాళీ 30 సంవత్సరాల కింద మేము తీసుకున్నామని ఒక కాయిదాలు ఇంట్లో పెట్టుకొని ఆ కాయిదాలు తీసుకువచ్చి మా మీద దౌర్జన్యంగా పొలిటికల్ లీడర్లని పెట్టుకొని మనకు ఇబ్బంది పెడుతున్నారు. ఈ దాన్ని హోమ్ మినిస్టర్ సార్ని కూడా చెప్పినాం, సీఎం సార్ని కూడా చెప్పినాం, ఐజీని చెప్పినాము, డిఐజీని చెప్పినాము. దీని ప్రకారం ఒక పెద్ద ఆఫీసర్ కూడా గురి పడుతున్నారు. అందుకోసం మీరు అందరు దయచేసి రిపోర్టర్లతో కూడా నా రిక్వెస్ట్ ఉన్నది, న్యాయం మాకు కావాలి అని రాయండి అని. మీరు అందరినీ దగ్గర ఆధారాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ దగ్గర మా దగ్గర ఆధారాలు 1951 నుంచి ఈ రోజు దగ్గర మన దగ్గర మొత్తం డాక్యుమెంట్లు ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ దగ్గర ఖాళీ 96 నుంచి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు ఉన్నాయి. 5 ఉన్నాయి, అవి 51వి కావు. సర్వే రిపోర్ట్లు 4 మన దగ్గర ఉన్నాయి. పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సర్వే చేసినారు, సబ్ రిజిస్టర్ కూడా సర్వే చేసినారు. పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ సర్వే చేయించినారు. మేము చేయలేదు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే ఈ భూమి మీది అని ఎట్లా తెలవాలి, మనకైతే తెలియదు కదా అని ఒక పిటిషన్ పెట్టి వాళ్ళు ఏం చేసినారంటే సర్వే చేయించినారు. స్థలంని సర్వే చేస్తే 51 అని రిపోర్ట్ వచ్చింది. దాని పేరు మీద కేసు రిజిస్టర్ చేసేసినారు. వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా వేసేసినారు కోర్టులో. ఇప్పుడు మళ్ళా పర్మిషన్కి పెడితే మున్సిపాలిటీ వల్ల వచ్చి సైడ్ మీద ఇది సర్వే నెంబర్ 51 ఇది 5 కాదని 2 సార్లు పర్మిషన్లు క్యాన్సిల్ చేసినారు. చేసే మీదికి కూడా దారుణంగా లీడర్లకు పెట్టుకొని అందరినీ పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని.